హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లలో భారీ పెరుగుదల అండి. ఎందుకు, ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు గౌరవనీయులైన పెన్షనర్ల జీవితాల్లో ఆర్థికపరమైన కొత్త వెలుగులు నింపే ఒక అత్యంత సంతోషకరమైన వార్త వెలువడింది. పెరుగుతున్న నిత్యావసర ధరలు మరియు ద్రవ్యోల్బణం నుండి రక్షణ కల్పించే కరువు భత్యం ఈసారి ఏకంగా 5% పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఉద్యోగుల జీతాల్లో ఒక భారీ బూమ్ తీసుకురాబోతోందని చెప్పొచ్చు. సో, ఒకవేళ ప్రభుత్వం అధికారికంగా ఈ 5% పెంపును ఖరారు చేస్తే, ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 58% డీఏ కాస్త పెరిగి మొత్తం 63%కి చేరుకుంటుంది. ఈ పెంపుదలకు ప్రధాన కారణం ఏమిటంటే, భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ 2025 డిసెంబర్ నెలకు సంబంధించిన ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఏఐసిపిఐ-ఐడబ్ల్యూ గణాంకాలను 148.2 పాయింట్ల వద్ద స్థిరంగా ఉంచాలని నిర్ణయించడమే. ఈ సూచీ ఆధారంగానే ఉద్యోగుల కరువు భత్యం లెక్కించబడుతుంది కాబట్టి, తాజా లెక్కల ప్రకారం ఈ భారీ పెంపుదల ఇప్పుడు అనివార్యమైంది. అసలు ఈ ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏమిటి? మరియు ఇది ఉద్యోగులకు ఎలా ఉపయోగపడుతుందో మనం లోతుగా అర్థం చేసుకోవాలి. మార్కెట్‌లో వస్తువుల ధరలు పెరిగినప్పుడు సాధారణ మనిషి కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. అటువంటి సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా ఉండటానికి ప్రభుత్వం వారి జీతాలను ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరిస్తుంది. సో, దానినే డీఏ అని పిలుస్తారు. ఈ డీఏను లెక్కించడానికి ఏఐసిపిఐ-ఐడబ్ల్యూ అనేది ఒక ప్రాథమిక కొలమానంలాగా పనిచేస్తుంది. ఈ సూచీ గణనీయమైన స్థాయిలో ఉండటంతో కరువు భత్యం 58% నుండి 63%కి పెరుగుతుందని ఆల్ ఇండియా ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ మాన్జిత్ సింగ్ పటేల్ గారు ధృవీకరించారు. ఇది ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే 2025 నవంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాలను ప్రకటించిన తర్వాత ఉద్యోగ సంఘాలు ఒక కీలకమైన డిమాండ్ను ప్రభుత్వం ముందు ఉంచాయి. అదేమిటంటే, ప్రస్తుతం ఉన్న డీఏ శాతాన్ని ప్రాథమిక వేతనం బేసిక్ పేలో విలీనం చేయాలి అని వారు కోరారు. కానీ ప్రస్తుతం అటువంటి డీఏ విలీనం ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తేల్చి చెప్పడం ఉద్యోగులకు కొంత నిరాశ కలిగించినప్పటికీ 5% పెంపు మాత్రం ఖాయమని తేలిపోయింది. మరి ఈ డీఏ పెంపు ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది మరియు ఉద్యోగుల చేతికి డబ్బులు ఎప్పుడు అందుతాయి అనే విషయంపై కూడా స్పష్టత వచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఏటా 2 సార్లు అంటే జనవరి మరియు జూలై నెలల్లో డీఏను సవరిస్తారు. దీనిని బైయాన్యువల్ సైకిల్ అని పిలుస్తారు. దీని ప్రకారం తాజా సవరణ 2026 జనవరి 1వ తేదీ నుండి అమల్లోకి రావాల్సి ఉంది. అంతకు ముందు అంటే 2025 జూలైలో ప్రభుత్వం డీఏను 54% నుండి 58%కి పెంచిన విషయం మనందరికీ తెలిసిందే. గతంలో అనుసరించిన పద్ధతుల ప్రకారం ప్రభుత్వం ఈ కొత్త 5% పెంపును 2026 మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో అధికారికంగా ప్రకటించి కేబినెట్ ఆమోదం పొందుతుంది. ఒకసారి ఆమోదం లభించిన తర్వాత ఉద్యోగులు పెరిగిన డీఏను ఏప్రిల్ నెల జీతంలో కలిపి పొందుతారు. అయితే జనవరి నుండి మార్చి వరకు రావాల్సిన 3 నెలల పెరిగిన మొత్తాన్ని బకాయిల రూపంలో ప్రభుత్వం ఒకేసారి అందిస్తుంది. ఇది పండుగ సీజన్లలో ఉద్యోగులకు ఒక పెద్ద ఆర్థిక వెసులుబాటుగా మారుతుంది. డీఏను లెక్కించే విధానం గురించి తెలుసుకోవడం ప్రతి ఉద్యోగికి తన జీతాన్ని స్వయంగా లెక్కించుకోవడానికి సహాయపడుతుంది. సో, దీనికోసం ఒక ప్రత్యేకమైన గణిత సూత్రాన్ని ఉపయోగిస్తారు. సో, గత 12 నెలల ఏఐసిపిఐ ఐడబ్ల్యూ సగటు డివైడెడ్ బై ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఈ ఫార్ములా అయితే. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ సూత్రంలో ఉండే 2.88 అనేది 7వ వేతన సంఘం సిఫార్సు చేసిన ఒక స్థిరమైన మార్పిడి కారకం. అలాగే 261.41 అనేది డీఏ లెక్కింపు కోసం 7వ వేతన సంఘం ప్రాతిపదికగా తీసుకున్న
రిఫరెన్స్ ఇండెక్స్ విలువ. ఈ సంక్లిష్టమైన లెక్కల ద్వారానే ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా కరువు భత్యాన్ని నిర్ణయిస్తుంది. దీనివల్ల ప్రతి పైసా ఉద్యోగికి న్యాయంగా అందుతుంది. కేవలం కరువు భత్యం మాత్రమే కాదు, డీఏ పెరిగినప్పుడు దానితో ముడిపడి ఉన్న ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌లో కూడా భారీ మార్పులు సంభవిస్తాయి. నిబంధనల ప్రకారం డీఏ ఏ శాతంలో పెరుగుతుందో అదే శాతంలో ఉద్యోగుల ప్రయాణ భత్యం కూడా పెరుగుతుంది. ఇది వారి నెలవారీ ఖర్చులను తగ్గించడానికి ఎంతో తోడ్పడుతుంది. ఏడవ వేతన సంఘం మార్గదర్శకాల ప్రకారం ఈ ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అనేది సదరు ఉద్యోగి యొక్క పే లెవెల్ మరియు వారు ఏ నగరంలో పనిచేస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నగరాలను వాటి జనాభా మరియు ఖర్చులను బట్టి ఎక్స్-వై-జెడ్ అనే 3 వర్గాలుగా విభజించి మెట్రో నగరాలైన ఎక్స్ వర్గ నగరాల్లో పనిచేసే ఉద్యోగులు, వై మరియు జెడ్ వర్గం నగరాల కంటే సహజంగానే ఎక్కువ ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ లభిస్తుంది. ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులకు మరియు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి వారికి ఈ అలవెన్స్‌లు ఎలా ఉంటాయో చూస్తే ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత అర్థమవుతుంది. ఉదాహరణకు పే లెవెల్ 14 మరియు అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులు ఒకవేళ వారికి ప్రభుత్వం కేటాయించిన అధికారిక వాహనాన్ని ఉపయోగించుకోకూడదని నిర్ణయించుకుంటే వారికి నెలకు రూ. 15,750 ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ రూపంలో లభిస్తుంది. అలాగే వికలాంగ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో ఆలోచించి వారికి సాధారణ ఉద్యోగులకు వర్తించే ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌కు రెట్టింపు మొత్తాన్ని అందిస్తుంది. ఇది వారు విధులకు హాజరయ్యే సమయంలో ఎదురయ్యే అదనపు ఖర్చులను భరించడానికి ఎంతో ఆసరాగా నిలుస్తుంది. మొత్తంగా చూస్తే 2026 ప్రారంభంలో రాబోయే ఈ డీఏ పెంపుదల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక స్థితిగతులను గణనీయంగా మెరుగుపరచడమే కాకుండా వారి కొనుగోలు శక్తిని పెంచి మార్కెట్‌లో కొత్త ఉత్సాహాన్ని అయితే తీసుకురాబోతుందని చెప్పవచ్చు.